నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎమ్మెల్సీగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను గెలిపించవలసిన గురుతర బాధ్యత కూటమి నాయకులపై ఉంది. వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనంద్ బాబు. ఘనంగా ఐదానగర్ సాల్వేషన్ ఆర్మీ చర్చ్ వార్షికోత్సవ వేడుకలు. ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను గెలిపించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనంద్ బాబు అన్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి వేమూరు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం శనివారం తెనాలిలో జరిగింది. కూటమి బలపరిచిన అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయాన్ని కాంక్షిస్తూ తెనాలి, నాజర్పేట ఎన్వీఆర్ కళ్యాణ మండపంలో జరిగిన సమావేశానికి వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనంద్ బాబు అధ్యక్షత వహించారు. తొలుత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సమావేశాన్ని ప్రారంభించారు. కూటమిలో ఉన్న బీజేపీ, టీడీపీ, జనసేన నేతలు ఏకతాటిపైకి వచ్చి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను గెలిపించాలని పిలుపునిచ్చారు. నాటి ఎన్నికల్లో ఆలపాటి కూటమి అభ్యర్థికి పూర్తి సహకారం అందించి 50,000 మెజారిటీతో తెనాలి సీటును గెలిపించిన సంగతి గుర్తు చేశారు. గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యుయెన్సీ ఎమ్మెల్సీ ఎన్నికలు ఈ నెల 27వ తేదీ జరగబోతా ఉన్నాయి. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, కూటమి పార్టీల అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారు, మనందరి ప్రీతమ నాయకులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని నిర్ణయించిన సంగతి, అభ్యర్థిగా నిర్ణయించిన సంగతి మనందరికీ తెలుసు. ఈ రెండు జిల్లాల, గుంటూరు, కృష్ణా జిల్లాలకు సంబంధించి ఎమ్మెల్సీ ఎన్నిక ఒక ఎత్తు అయితే, అందులో అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు మనకి ప్రత్యేకం. మిగిలిన వాళ్ళకంటే కూడా మనం ప్రత్యేకంగా చూసుకోవాల్సిన అభ్యర్థి అనేది మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి మనందరం కూడా ఇది ఒక ఛాలెంజ్గా తీసుకొని పనిచేయాల్సిన అవసరం ఉంది. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి గెలుపు అనేది నా దృష్టిలో నల్లేరు మీద నడక సామెతే, ఈజీగా నడిచింది. కానీ మనం మాత్రం మన ప్రత్యేకత చాటుకునేదానికి పనిచేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా వేమూరు, తెనాలి నియోజకవర్గం, గుంటూరు అర్బన్ ప్రత్యేకంగా మేము దృష్టి పెట్టాలని చెప్పి మేమందరం కూడా మాట్లాడుకున్నాం. కొంతమంది దాదాపు 100-70-80% ఓట్లు అనేవి కంప్లీట్గా ఈ 4 నియోజకవర్గాల్లోనే మనం సాధించాల్సిన అవసరం ఉంది. ఏ ఓటర్ని మనం జాయిన్ చేసామో ప్రతి ఓటర్ని కూడా మనం కలవడానికి ఒక ప్రణాళిక రూపకల్పన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ నియోజకవర్గం మొత్తం మీద 2 లక్షల ఓట్లు ఉంటే, సాధారణ ఓటర్లు 2 లక్షలు ఉంటే, ఈ గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో మన నియోజకవర్గానికి సంబంధించి 8,000 పైచిలకు ఓట్లు మాత్రమే ఉన్నాయి. అంటే గ్రామ స్థాయిని, ఆ సైజును బట్టి 10 ఉండొచ్చు, 25 ఉండొచ్చు, 50 మంది ఉండొచ్చు. ఆ ఓటర్ని ఐడెంటిఫై చేయటం, గుర్తించడం అనేది చాలా తేలికైన పని. ఆ ఓటర్ని ఓటుకి 4 సార్లు మనం కలిసి ప్రత్యేకంగా మాట్లాడి 100% పోలింగ్ బూత్ దగ్గరికి ఎలక్షన్ రోజు తీసుకొచ్చి ఓటు చేయించుకోవాల్సిన బాధ్యత కూడా ఆ గ్రామాల్లో ఉండేటటువంటి, మండలాల్లో ఉండేటటువంటి నాయకులు సంపూర్ణంగా రేపటి నుంచే తీసుకోవాలనేది నా ఆలోచన. దాన్ని క్లస్టర్ వైజ్గా, యూనిట్ వైజ్గా అవసరమైతే డివైడ్ చేసుకొని పంపించినటువంటి ఓటర్ లిస్ట్ని 4 కాపీలు తీపించుకొని ఎక్కడికెక్కడ దాన్ని బైఫర్కేట్ చేసుకొని గ్రామాల వారీగా లేదు, ప్రతి మండలంలో కూడా 2 బూతులు ఉన్నాయి చేసి ఆ ఓటర్ని ఓటికి 2-3 సార్లు ఎన్నికల్లో కలవాలి. మీకు పైనుంచి మెటీరియల్, దానికి సంబంధించిన పాంప్లెట్ ఇవన్నీ కూడా వస్తాయి. అవి ప్రతి ఓటర్కి చేర్చాలి. ఆ ఓటరు వచ్చి ఓటు చేయడం కోసం మీరందరూ కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడానికి ముందుగా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఏర్పాటు చేసుకున్నటువంటి సమావేశం. ఈ ఓటర్ లిస్ట్ వచ్చిన తర్వాత స్థానికంగా గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో మీరందరూ కూడా సమావేశాలు పెట్టుకోవాలి. ఆ సమావేశాలకు కూడా ప్రత్యేకంగా నేను వస్తాను. క్లస్టర్ వైజ్గా మండలానికి 2 సమావేశాలు పెడదాం. ఆ సమావేశాల్లో ఓటర్ లిస్ట్ మీద చర్చిద్దాం. ప్రతి ఓటర్ని ఏ విధంగా కలవాలో కూడా ప్రణాళిక రచించేద్దాం.
ఈరోజు రేపు రాబోతున్నటువంటి ఎన్నిక మనం అధికారంలోకి వచ్చినాక వచ్చిన 8 నెలలకి జరగబోతున్నటువంటి ప్రధానమైన ఎన్నిక. ఈ 8 నెలల కాలంలో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం చేసినటువంటి మంచి పనులు నిదర్శనంగా మనం రేపు రిజల్ట్ చూపించాల్సిన అవసరం ఉంది. ప్రధానమైన హామీ పెన్షన్ల పెంపు కార్యక్రమం వెంటనే చేసినటువంటి పరిస్థితి చూసాం. 4,000, 6,000, 15,000 పెన్షన్లు, వివిధ కేడర్లలో పెన్షన్లన్నీ పెంచి ఇచ్చినటువంటి పరిస్థితి. 5 సంవత్సరాలు అభివృద్ధి అనేది ఏ విధంగా ఉంటుందో తెలియకుండా మర్చిపోయిన పరిస్థితుల్లో అభివృద్ధి అనేది మళ్ళీ మొదలైంది. దాదాపు ప్రతి రోడ్డు కూడా గుంటలు పూడ్చడానికి డబ్బులు తీసుకొచ్చాం. అదేవిధంగా ఇంటర్నల్ రోడ్ సీసీ రోడ్లు దాదాపు 12 కోట్లతో పంచాయతీరాజ్ ఎన్ఆర్జీఎస్ నిధులతో పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో రోడ్లు జరిగినాయి లేదా మీ గ్రామాలు మొత్తం ప్రతి గ్రామంలో జరుగుతున్నాయి. దాదాపు 70% పనులు పూర్తయినాయి. తల్లికి వందనం కానీ, అదేవిధంగా ఫ్రీ బస్ పాస్ కానీ, అన్నదాత రైతాంగానికి సంబంధించినటువంటి అన్నదాత కార్యక్రమానికి 3టికి కూడా అనౌన్స్ చేసాము. ఆ 3 జూన్ నెల లోపు చేయడానికి నిన్న నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు చూసారా మీరంతా 100కి 90% ఓట్లు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి తీసుకురావడంలో మీరందరూ కూడా కృతకృత్యులు అవ్వాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కార్యక్రమంలో వేమూరు నియోజకవర్గ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు మనం సమావేశం అయినామంటే ముఖ్య ఉద్దేశం మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు పట్టభద్రుల ఎమ్మెల్సీ కృష్ణా అండ్ గుంటూరుకి మన తెనాలి ముద్దుబిడ్డ ఆలపాటి రాజగారికి అభ్యర్థిగా ప్రకటించారు. మన అందరి బాధ్యత ప్రతి ఒక్కరూ తన వంతు తప్పకుండా ప్రియతమ నాయకులు అధినేత నారా చంద్రబాబు గారి ఆదేశాల మేరకు కృషి చేసి పని చేస్తే మనందరికీ బాగుంటుంది, రాష్ట్రానికి బాగుపడుతుంది. స్థానిక అంగలగుదురు గ్రామం నందు గల ముక్తి ట్రైబల్ రెసిడెన్షియల్ స్కూల్ నందు విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేశారు. సబ్ కలెక్టర్ వి సంజనా సింహ ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు దుప్పట్లను పంపిణీ చేశారు. మొమ్మనేని భానుమతి, డాక్టర్ ఉపల పావని ప్రియాంకల సహాయంతో దుప్పట్లను పంపిణీ జరిపారు. ఈ కార్యక్రమం నందు రెడ్ క్రాస్ మెంబర్స్ కుర్రా శ్రీను, 13వ వార్డు కౌన్సిలర్ విజయలక్ష్మి, మానేపల్లి బుచ్చిబాబు, సురేష్ సాంబశివరావు, ముక్తి స్కూల్ కరస్పాండెంట్ జైపాల్, స్కూల్ టీచర్స్, కోశాధికారి నాళం శ్రీమన్నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. సో లాస్ట్లో ఉన్న వాళ్ళు ఏ క్లాస్? ఎవరైనా అబ్బాయిలు? నువ్వు చెప్పు. ఓ వెరీ గుడ్. ట్రైబల్ రెసిడెన్షియల్ స్కూల్ అంగలకుదురులో రెడ్ క్రాస్ వాళ్ళు బ్లాంకెట్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. అయితే ఈ సందర్భంగా ఎంఈఓ గారు, అలానే డాక్టర్ ప్రియాంక గారు అండ్ ఆల్సో రెడ్ క్రాస్ టీం అందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. సో ఫస్ట్గా ఈ స్కూల్ని పెట్టి ఇంత బాగా నడిపిస్తున్నందుకు ఫాదర్ జైపాల్ గారికి మెనీ థ్యాంక్ యూ అండ్ ఆల్సో కంగ్రాచులేషన్స్. ఇంత మంచి ఆలోచనతో ఏదైతే మన ఎస్టీ పిల్లలకి అందరికీ, యానాది పిల్లలందరికీ కూడా ఏదన్నా వాళ్ళ లైఫ్లో సాధించాలంటే ఎడ్యుకేషన్ ఇస్ ద ఓన్లీ రూట్ అన్నట్టు ఇంత మంచి పని చేస్తున్నందుకు ఆయనకి
మెనీ కంగ్రాచులేషన్స్. ఈ మంచి ఆలోచనకి ఆయన చాలా పొగడాలి. అండ్ ఈరోజు రెడ్ క్రాస్ వాళ్ళు బ్లాంకెట్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా పిల్లలు ఏదైతే అసౌకర్యాన్ని అనుభవిస్తున్నారో అది ఉండకుండా చూడడానికి ఈ మంచి పని చేస్తున్నారు. ముక్తి పాఠశాలలో సబ్ కలెక్టర్ గారు బ్లాంకెట్స్ డిస్ట్రిబ్యూషన్ రెడ్ క్రాస్ వారు ఏర్పాటు చేస్తున్నటువంటి బ్లాంకెట్ డిస్ట్రిబ్యూషన్కి రావడం సుపరిణామం, సంతోషదాయకం. ఈరోజు ఇక్కడ ఈ పాఠశాలలో ముక్తి పాఠశాలకి ప్రభుత్వం రికగ్నైజేషన్ అవ్వడం జరిగింది. రికగ్నైజ్డ్ ఎన్జిఓస్ ద్వారా జరుగుతున్నటువంటి పాఠశాల ఇది. అయితే 6th to 10th క్లాస్ పిల్లలు సమీపంలో ఉండేటువంటి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అంగలకుదురికి వెళ్ళడం జరుగుతుంది. మధ్యాహ్నం భోజనం, అదేవిధంగా వాళ్ళకి స్టూడెంట్స్ కిట్స్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ 1 to 5th క్లాస్ వారికి పుస్తకాలు ఇవ్వడానికి ఇది ఎన్జిఓస్ ద్వారా జరుగుతున్నది కాబట్టి దాతల సహకారంతో పుస్తకాలు అందించడానికి మరి ఉపయోగం ఉంటుంది. కాబట్టి ఇక్కడ సబ్ కలెక్టర్ అని కోరేది ఏంటంటే దాతల్ని కొద్దిగా మరి ఎక్కడైతే మన కాన్స్టిట్యున్సీలో ఉండేటువంటి దాతలు లేదా డివిజన్లో ఉండేటువంటి దాతల యొక్క ప్రోత్సాహంతో సహాయ సహకారాన్ని అందించవలసిందిగా కోరుతున్నాం. ఈ స్కూల్ని మేము ఎన్నో విధాలుగా సపోర్ట్ చేస్తున్నాము. ఒకసారి బుక్స్ డొనేట్ చేయడం జరిగింది. అండ్ మా రిక్వెస్ట్ కూడా ఇప్పుడు నెక్స్ట్ టైం మా హెల్త్ క్యాంప్స్ని కొనసాగించడానికి మేము కలెక్టర్ గారికి రిక్వెస్ట్ పెట్టుకున్నాము. మరియు ఈ స్కూల్ పిల్లలకి బుక్స్ అనేది మళ్ళీ గవర్నమెంట్ ద్వారా వచ్చే అవకాశం ఏదన్నా ఉంటే కొంచెం అది ప్రొవైడ్ చేయవలసిందిగా మేము కలెక్టర్ గారిని మళ్ళీ కోరుకుంటున్నామండి. ఈ ప్రోగ్రామ్ ఇలాగే కంటిన్యూ అవ్వాలి. ప్రతి ఒక్క బిడ్డ చదువుకోవాలి. చదువు అనేది మనం జీవితంలో పైకి రావడానికి మొట్టమొదటి అవకాశం. ఎక్కడో కింద ఉన్న వాళ్ళు చదువు లేకపోవటం మూలాన వాళ్ళ పరిస్థితి ఎప్పుడూ మారటం లేదు. సో వీళ్ళందరికీ చెయ్యందించి పైకి తీసుకురావాలనేది మా అందరి ఆకాంక్ష. రెడ్ క్రాస్ తరఫున, హ్యాపీ హాస్పిటల్ తరఫున, మా నాన్నగారు నారాయణ స్వామి గారు అందరికీ ఎప్పటి నుంచో మీ అందరికీ తెలుసు, ఈ ప్లాంటేషన్ ఆఫ్ ది ట్రీస్ మొక్కలు పెట్టలేదండి, మేము చెట్లే నాటాము ఆ టైంలో. సో ఇప్పుడు అవన్నీ పెద్ద పెద్ద వృక్షాలైనవి. సో ఈ 2 ప్రోగ్రామ్స్ మేము ఇలాగే ముందుకు తీసుకెళ్తూ ఉంటామండి. చింతల చెరువు వెంకటస్వామిరెడ్డి 5వ వర్ధంతి సందర్భంగా స్థానిక రైల్వే స్టేషన్ వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృందం సేవా సమితి ఆధ్వర్యంలో సమితి అధ్యక్షులు కుర్రా శ్రీను పర్యవేక్షణలో వెంకటస్వామిరెడ్డి కుమారుడు శివారెడ్డి సహకారంతో పేదలకు, వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో వెంకటస్వామి కుటుంబ సభ్యులు మరియు సేవా సభ్యులు పాల్గొన్నారు. చింతల చెరువు వెంకటస్వామిరెడ్డి గారు మా తండ్రి గారు వారిది 5వ వర్ధంతి సందర్భంగా స్టేషన్ రోడ్లో శివస్వామి వారి సన్నిధిలో పేదలకి అన్నదానం చేస్తున్నాం. కనుక చక్కగా అందరూ వచ్చి భోంచేసి మా నాన్నగారి ఆత్మశాంతికి వచ్చేయాలని ఆ ఈశ్వరుని కోరుకుంటున్నాం. సహాయ సహకారాలతో ప్రతిరోజు కూడా మరి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఎవరైతే నిస్సహాయాలు ఉన్నారో వారికి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు ఈ అన్నదాన కార్యక్రమం విశేషం, మనకి పరిచయం అక్కర్లేని వ్యక్తి, తెనాల మార్కెట్ యార్డ్కి ఎన్నో సేవలు అందించిన శివారెడ్డి గారి తండ్రి గారు అయినటువంటి చింతల చెరువు వెంకటస్వామిరెడ్డి గారి వారి జ్ఞాపకార్థం వారి యొక్క కుమారుడు శివారెడ్డి గారి మరి వారి కుటుంబ సభ్యుల సహాయ సహకారంతో ఈ మధ్యాహ్న కాలంలో ఈ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి వెంకటస్వామి గారు ఎక్కడున్నా కానీ వారి ఆశీస్సులు వారి కుటుంబ సభ్యులపైన అందరిపైన ఉండాలని చెప్పి కోరుకుంటూ ఇప్పుడు ఒక చిన్న విరామం.